అందరికీ వందనాలు మేడం. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. ఆ దేవాదేవుడు మళ్ళీ మనందరినీ సజీవ లెక్కలో ఉంచి జీవం గల ఆయన నామాన్ని మనం మరొకసారి స్తుతించిన అవకాశం దయచేసినందుకు లెంట్లో 4వ ఆదివారం మళ్ళీ మనందరం కలుసుకునే కృప అనుగ్రహించినందుకు వందనాలు. స్తోత్రం, స్తోత్రం. ఎవరు మ్యూట్ లో లేరు. సలేమా మ్యూట్ పెట్టినారే. ఈరోజు మూలవాక్యం లూకా సువార్త 23వ అధ్యాయం 43వ వచనం. లూకా సువార్త 23వ అధ్యాయం 43వ వచనం. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండువని నిశ్చయంగా నీతో చెప్పుచున్నానెనను. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండువని నిశ్చయముగా చెప్పుచున్నానెనను. మేడం ఫోటో నా పైన స్పాట్ లైట్ కనపట్ల, నాది 2 చోట్ల కనపడుతుందండి. ఏం లేదులేమ్మా, ఒక చోట పర్వాలేదు. పర్వాలేదు. నా దాంట్లో 2 చోట్ల కనపడదు. సరే. ప్రేమ మడిన మా తండ్రి, ఇంతవరకు క్షేమంగా కాపాడిన పరముష్క స్తుతినైనా వందనాలు తండ్రి. మేమేమై ఉన్నామో కేవలం నీ ఉచితమైన కృపలైన తండ్రి, మరొకసారి నీ వాక్యం ధ్యానించుకునే కృప అనుగ్రహించినందుకు వందనాలు నాయన. దినములు ఎంతో అలజడి రేపే దినాల్లో మేమున్నాం తండ్రి. దయగల మా ప్రభ, ఇదిగో హతసాక్షులు మళ్ళీ ప్రారంభమవుతున్న దినాల్లో మనం ఉన్నామని చెప్పి ఎంతో మంది చెప్తున్నారు తండ్రి. సోదరుడు ప్రవీణ్ కుమార్ గారి మరణ విషయం నీ సన్నిధిలో విజ్ఞాపన చేసుకుంటున్నాం తండ్రి. యెహోవా భక్తుల మరణం ఆయన దృష్టిలో విలువైందని చెప్పాను ఆయన. అట్టి విలువైన మరణం ఆయనకి ఇచ్చావు తండ్రి. మరణం ఎట్లాగన్నది కాదు కానీ తండ్రి, ఆయన దినములు నీ దగ్గర సంపూర్తి అయినాయి. నీవు ఆయన్ని చేర్చుకున్నావు తండ్రి, నీకు వందనాలు. ఆయన ఈ సందర్భంలో ఏ రకమైన అలజడులు లేకుండా తండ్రి, పౌలు గారు చెప్పినట్లుగా నా బంధకములు చూసి ఎవరు కూడా బెదిరిపోవద్దు, మరింతగా సువార్త ప్రకటించండి అని పౌలు గారు చెప్పినట్టుగా ఏ సంఘటన జరిగిన వ్యక్తులు నిమిత్తం మాత్రులు తండ్రి, అయినప్పటికీ తండ్రి సువార్త యాత్ర అనేది ప్రకటన ఆగిపోకుండా సాగిపోయే భాగ్యం దయచి నీ చిత్తం ఏమైనదో మాకు తెలియదు తండ్రి. ఇదిగో తండ్రి, జబదేయి కుమారులు యాకోబు నాయన యుక్త వయసులోని తీసుకున్న వ్యవహారాన్ని నిండు వృద్ధాప్యం వరకు ఉంచావు. ఇద్దరిని వాడుకున్నావు తండ్రి. నీ నా తలంపులు వేరు, మీ తలంపులు వేరు అని చెప్పావు నా కృప. నీ తలంపులు ఏమయ్యున్నాయో శోధించడం మా వల్ల కాదు కానీ తండ్రి, దయగల మా ప్రభ, సువార్త ప్రకటనకు ఏ రకమైన ఇరుకు ఇబ్బంది కలగకుండా సాగిపోయే భాగ్యం దయచేయమని. ఇట్లాంటి సంఘటనలు అయినా మరి పునరావృతం కాకుండా నైనా కఠిన హృదయాలు మనసు ఒకవేళ జరిగి ఉన్నట్టయితే కఠిన హృదయాలు మనసు మార్చబడే భాగ్యం దయచేయమని. ఎవరు కూడా ఏ రకమైనటువంటి ఎమోషన్స్ గురి కాకుండా కాపాడమని మా ప్రభువును నీ ప్రియ కుమారుడని యేసుక్రీస్తు ద్వారా వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. మరొకసారి అందరికీ వందనాలండి. మరి యేసుక్రీస్తు సిలువలో పలికినటువంటి 2వ మాట ధ్యానించుకుంటూ ఉన్నాం. దీనికి ముందుగా ఆ 2వ మాటకు ధ్యానించుకునే ముందు అసలు ముందు ఏం జరిగింది అన్నది ఇక్కడ 39వ వచనం నుంచి మనం ఒకసారి చూస్తే, వేలాడ వేయబడిన ఆ నేరస్తులో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకొనుము, మమ్మను కూడా రక్షించమని చెప్పెను. వేలాడ వేయబడిన 2 నేరస్తులలో అక్రమస్తుల మధ్య ఆయన శిలువ మరణం పొందుతాడని ముందుగానే ప్రవక్త చెప్పినట్టుగానే యేసుక్రీస్తు జీవితంలో ఏది కూడా అప్పటికప్పుడు అనుకోకుండా జరిగిన సంఘటనలు కాదు. ఆయన జన్మ, అదేవిధంగా ఆయన జీవన విధానం, ఆ తర్వాత ఆయన మరణం, పునరుత్థానం, ఆరోహణం, 2వ రకం అన్నీ కూడా ఎక్కడా లేని విధంగా ఒక్క యేసుక్రీస్తు విషయంగానే. ఎందుకంటే ప్రతి కూడా నెరవేర్పు జరుగుతున్నాయి, కాదు అంటానికి ఎవరికీ లేదు. కాబట్టి
కొన్ని వందల వేల సంవత్సరాల పూర్వం ఆయన గురించి ముందుగానే ప్రకటించబడిన రీతిలోనే రావటం అనేది జరిగింది. అక్రమస్తుల మధ్య సిలువ వేయబడటం అనేది ముందుగానే నిర్ణయించబడినటువంటి అంశం. అయితే ఇక్కడ ఇద్దరు దొంగలు కుడివైపున ఒకరు ఎడమవైపున ఒకరు ఉన్నారు. మరి మత్తయి సువార్తలు మనం గమనించినట్లయితే మత్తయి మార్కు సువార్తలు కూడా ఇద్దరు దొంగలు కూడా కింద ఉండి యేసుక్రీస్తుని ఎవరైతే అవహేళన చేస్తూ ఉన్నారో, అపహాస్యం చేస్తూ ఉన్నారో, హింసిస్తూ ఉన్నారో వాళ్ళతో పాటు వీళ్ళు కూడా నిందించినట్టుగా మనం చూస్తాం. అదే విధంగా ఈ ఇద్దరు దొంగలు కూడా యేసుక్రీస్తుతో పాటు ఆ రాత్రి అంతా కూడా ఉన్నారు. ఆ రాత్రి యేసుక్రీస్తుకు జరిగినటువంటి ఆ తీర్పు ఏ విధంగా జరిగింది అన్న దగ్గర నుంచి కైఫా దగ్గర నుంచి మళ్ళీ పిలాతు దగ్గర నుంచి హేరోదు దగ్గర నుంచి మళ్ళీ పిలాతు దగ్గరికి రావటం, ఇవన్నీ కూడా వాళ్ళు చూశారు. ఆ డెత్ సెంటెన్స్ ప్రకటించేటప్పుడు పిలాతు ఇతనిలో ఏ దోషము నాకు కనపడలేదు, ఈ నీతిమంతుని రక్తంతో నాకు సంబంధం లేదని చేతులు కడుక్కోవటం కూడా వాళ్ళకి తెలుసు. అదే విధంగా ఈయనకు శిక్ష విధించిన వెంటనే ఈయన అప్పచెప్పినటువంటి ఇస్కరియోతు యోధ పశ్చాత్తాపడి సంతాపపడి ఉరిపెట్టుకుని చచ్చిపోవడం కూడా తెలుసు వాళ్ళకి. అయినప్పటికీ పరిస్థితులు బహుశా ఆ రాత్రంతా ఉన్నారు. తెల్లవారి ఆ సిలువ మోసుకుని యేసుక్రీస్తు వచ్చేటప్పుడు వీరు కూడా క్రీస్తుకి చెరువు పక్కన ఉండే ఉంటారు. అంటే వీళ్ళకి అంత ప్రాధాన్యత లేదు కాబట్టి దానికి మనం హైలైట్ చేసి చెప్పలేదు. కానీ క్రీస్తుతో సిలువ మోయించినట్టుగానే వీరితో కూడా మోయించి వాళ్ళ ట్రెడిషన్ కాబట్టి ఇదిగో ఇతడి నేరం చేశాడు, సిలువ వేస్తున్నాం అని చెప్పి ప్రకటించుకుంటూ తీసుకువెళ్ళటం అనేది అక్కడ ఉన్నటువంటి ఆచారం కాబట్టి వాళ్ళ దీన్ని కూడా అట్లాగే తీసుకువెళ్ళి ఉంటారు. ఈయన అవమానకరమైన మరణం ఉండాలి, సిలువలోనే ఈయన చనిపోవాలన్న పట్టుదలతో కురేనీడిన సీమోను ఈయనకి సహాయంగా ఇవ్వటం కూడా వీళ్ళు చూసే ఉంటారు. అదే విధంగా గలిలే నుంచి కల్వరిగిరి వరకు గొల్లును ఏడుస్తూ వెంబడిస్తున్నటువంటి ఆ స్త్రీలను కూడా వీళ్ళు చూశారు. అదే సమయంలో ప్రధాన యాజకులు, శాస్త్రులు అందరూ కూడా ఈయన్ని ఎట్లాగైనా సిలువ వేసి చంపాలి అన్న ఆలోచనతో ఉన్న వాళ్ళనే చూస్తున్నారు. నిమిత్త మాత్రంగా డ్యూటీ చేయడానికి వచ్చినటువంటి రోమా సైనికుల్ని చూస్తున్నారు. కొంతమంది ఉంటారు కదా, ఏమైనా తటస్థంగా ఉంటూ ఏమవుద్దో చూద్దాంలే అని ఉదాసీనంగా ఉన్న జనాన్ని కూడా వీళ్ళు చూస్తూ ఉన్నారు. అక్కడ ముఖ్యమైన 3 గుంపులు ఉన్నాయి. ఏంటంటే ఏదో కసిగా క్రీస్తుని చంపేయాలి. ఇక రెండవ గుంపు అయితే వాళ్ళకి తెలియదు, డ్యూటీ నిమిత్తం వచ్చారు. మూడో వాళ్ళకి తెలిసినా ధైర్యంగా క్రీస్తు గురించి చెప్పలేనటువంటి పరిస్థితులు వాళ్ళు ఉన్నారు. ఏమవుద్దో చూద్దాం అని నిలబడ్డారు. ఇక స్త్రీలైతే అక్కడి నుంచి ఏడ్చుకుంటూ ఆయన వెంబడిస్తూ వచ్చారు. వాళ్ళు ఏడుస్తున్నప్పుడు ఆయన అమ్మలారా నా కోసం కాదు, మీకోసం మీ పిల్లల కోసం ఏడవండి అని చెప్పడం కూడా విన్నారు. ఎందుకంటే పిలాతు ఈ రక్తం అపరాధం నా మీద లేదు అన్నప్పుడు పర్వాలేదు, మా మీద మా పిల్లల మీద ఉంచండి అని చెప్పి వాళ్ళ అన్న మాటను ఆయన రిపీట్ చేసి అక్కడ అనటం, ఇవన్నీ చూశారు వాళ్ళు. నేచురల్ గా వాళ్ళకి ఏమనిపించిందంటే ఈయన సామాన్యుడు కాదు, ఎందుకంటే ఇంతమంది కక్ష చేత ఈయన్ని చంపాలని చెప్పి అనుకోవటం, ఇతనిలో ఏ నేరం లేదని సాక్షాత్తు గవర్నరే సాక్ష్యం ఇవ్వటం, ఎవరైతే ఇతను నమ్మేశాడో ఆ ఇస్కరియోతు యోధ నీతిమంతుని ఏ అపరాధం చేయని వాడిని నేను నమ్మేశానని చెప్పి పశ్చాత్తాపట్టు, ఇవన్నీ చూశారు. ఇతను ఏ తప్పు చేయలేదని తెలుసు వాళ్ళకి. అయితే వాళ్ళకి ఎలా ఉందంటే ఆ పరిస్థితి, ఆ 9 గంటలకు ఆ సిలువ గోయ మీదకి ఎక్కించిన తర్వాత వాళ్ళు ఈ మాటలు మాట్లాడటం మొదలు పెట్టింది ఇంచుమించుగా 12 గంటల సమయంలో. ఈ అవహేళనలన్నీ చూస్తున్నారు, అవమానపరుస్తున్నారు. వీళ్ళు శరీర బాధ తట్టుకోలేకపోతున్నారు ఆ సిలువ మరణం చెందేటప్పుడు. నేచురల్ గా మనం అనుకుంటున్నాం ఇతను ఏదో శక్తిమంతుడు అని చెప్పి. నిజంగా ఇతను శక్తిమంతుడైతే ఆ సిలువ మీద నుంచి దిగి రావచ్చు కదా, ఆయన రక్షించుకోవచ్చు, మళ్ళీ కూడా రక్షించవచ్చు. కానీ మామూలుగా ఎవరికైనా సరే 100% ఆలోచన వచ్చే అవకాశం అనేది ఉంటుంది. అలాగే ఈ రెండవ దొంగ కూడా అతనితో ఏకీభవించి మత్తయి మార్కులో చెప్పినట్టుగా ఆ రకంగానే చేశాడు. అయితే లూకా గారు వీళ్ళిద్దరికి డివేట్ అయ్యి ఎలా రాశాడు,
ఈ విషయాన్ని అంటే లూకా సువార్త రాసినప్పుడు లూకా గారు యేసుక్రీస్తు బోధించినప్పుడు గాని ఆయన పరిచర్య చేసినప్పుడు గాని ఆయన వెంట ఉన్నవారు కాదాయన. అయితే లూకా గారు అపోస్తల కార్యాల గ్రంథం రాయటానికి గాని లూకా సువార్త రాయటానికి గాని ఎంత మందినో ఆయన సంప్రదించి అనేక ప్రాంతాలు పర్యటించి హిస్టారికల్ ఎవిడెన్సెస్ తీసుకుని ఆయన ఆ రెండు రాసినట్టుగా చరిత్రకారులు థియాలజిస్టులు చెప్తూ ఉన్నారు. లూకా గారు అక్కడ జరిగిన సన్నివేశాన్ని జరిగినట్టుగా అక్కడ రాయటం జరిగింది. ఏం మాట్లాడారు అన్నది. ఈ శిలువ మీద యేసుక్రీస్తు పలికిన 7 మాటల్ని సప్త సూక్తులు అంటాం మనం. సాధారణంగా చనిపోయే ముందు ఎవరన్నా మాట్లాడితే ఏం మాట్లాడారు చివరి మాట ఏం చెప్పారని అడుగుతారు కదా. యేసుక్రీస్తు మాట్లాడినటువంటి సప్త సూక్తులు అనేవి ప్రపంచాన్నే మార్చేసినాయి. 7 మాటలు, అతి క్లుప్తమైన మాటలు, ఒక్కొక్క మాట గొప్ప సందేశంతో ఉన్నటువంటి మాటలు. సరే, ఇట్లాంటి పరిస్థితుల్లో ఆయన మొట్టమొదటి మాట, తండ్రి వీరేమి చేస్తున్నారో వీరెరుగును కనుక వీరిని క్షమించండి అని తండ్రికి విజ్ఞాపన చేస్తున్నాడు, క్షమించమని. అప్పటి వరకు జనంలో మామూలుగా ఉన్నటువంటి ఈ రెండవ దొంగ, కొంతమంది రెండవ దొంగ పేరు ఇదని, లేకపోతే కుడి పక్కని ఎడం పక్కని చెప్తూ ఉంటారు. ఎటు పక్క ఉన్నా మనకు అనవసరం, ఏ పేరున్నా మనకి అనవసరం. కానీ ఈ రెండవ దొంగ చూశాడు, అప్పటి వరకు అందరిలాగానే ఉన్నాడు, కానీ పరిస్థితులను బట్టి తెలుసుకునేవాడే జ్ఞాని. వెంటనే అనుకున్నాడు, ఏంటి ఇక్కడ ఇంత జరుగుతూ ఉంటే ఈయన తెలిసి కావాలని హింసించేవాళ్ళు ఇంతమంది ఉండి అవహేళన చేస్తూ ముళ్ళ కిరీటం పెట్టి ముఖం మీద ఉమ్ము వేసి ముఖం మీద గుడ్డ కప్పి నిన్ను గుద్దింది ఎవరో ప్రవచించు, నువ్వు రాజు అయితే దిగిరా, ఇంత అవహేళన చేస్తున్న వీళ్ళని తెలీదు అంటాడేంటి ఆయన? వీళ్ళకి తెలియక చేస్తున్నాడు అంటారేంటి? అసలు ఒక వ్యక్తిని హింసించడం తప్పని తెలియదా వీళ్ళకి? అతనిలో ఏ దోషం, ఇప్పుడు ఏదైనా తప్పు చేసిన వ్యక్తిని హింసించడం అంటే వేరు, ఏ తప్పు చేయని వ్యక్తిని వాళ్ళు హింసిస్తున్నారు, అందరికీ తెలుసు అది. అట్లాంటప్పుడు వీళ్ళకి తెలియదు అని చెప్పి అంటున్నాడు, ఏంటి ఇది అని చెప్పి ఆలోచించాడు. అక్కడ వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే ఆయన మరణం ఎప్పుడు ఆయన ఈ భూమి మీదకి రాకముందే ఈ విధంగా చనిపోతాడు, శిలువ మరణం పొందుతాడు, పునరుత్థానుడు అవుతాడు, సర్వమానవ పాప పరిహారార్థం ప్రాయశ్చిత్తార్థం తన విలువైన రక్తాన్ని చిందిస్తాడు శిలువలో. ఆ శిలువ వల్లే మనకు విమోచన కలుగుతుంది అనేది ఆ ధర్మశాస్త్రం తెలిసిన వాళ్ళకి, ఆ ప్రవచనాల సారాంశం తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది. అక్కడ ఉన్న వాళ్ళలో కొద్ది మందికి మాత్రమే ఆ సంగతి తెలుసు. ఆ యూదుల్లో పరిసయ్యులు, శాస్త్రులకు మాత్రమే తెలిసిన వాళ్ళు మరి యేసుక్రీస్తు పుట్టినప్పుడు జ్ఞానులు తూర్పు దేశం నుంచి వచ్చి యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడని అడిగే వరకు కూడా ఆ హేరోదు రాజు చుట్టూ ఉన్నటువంటి ప్రధానులు, ప్రజలు, పెద్దలు, శాస్త్రులు ఎవరు కూడా ఎక్కడ పుడతాడనే విషయం వాళ్ళు చెప్పలేదు. వాళ్ళకి తెలుసు అప్పటికి. ఎందుకంటే ఒకసారి చూడండి, లేదు ఎక్కడ యూదులు రాజు పుట్టాడు అంటున్నారు, ఎక్కడ పుట్టాడో చూడండి అనేటోడు గబగబా వచ్చేసి బెత్లెహేం ఎఫ్రాతాలో పుడతాడని మీకా ప్రవక్త చెప్పాడని చెప్పారంటే వాళ్ళకి తెలుసు. తెలిసిన రాజు ప్రాపకం సంపాదించుకోవటానికని వాళ్ళు అప్పటి వరకు చెప్పలేదు. ఇక్కడ జరుగుతున్నది కూడా అదే. క్రీస్తు గురించి తెలియని వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు, తెలిసిన వాళ్ళు కొద్ది మంది ఉన్నారు. వాళ్ళు మిగిలిన వాళ్ళని రెచ్చగొట్టి కసిగా సిలువ వేయించాలని చూస్తున్నారు. అట్లాంటివన్నీ క్షమించు అంటున్నాడు. ఈ క్షమాపణ అనే మాట చాలా కొత్త పదం అయింది అతనికి. ఎందుకంటే అప్పట్లో వరకు ప్రపంచంలో ఉన్నది ఏంటంటే దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ. తప్పు చేసిన వాడు శిక్షింపబడవలసిందే, అతని క్షమాపణ అనేది లేదు. పోప్ బెనడిక్ట్ గారు ఒకసారి ఆయన మాట్లాడుతూ క్రిస్మస్ సందర్భంగా అసలు క్రిస్టియానిటీకి ఇవన్నీ తెచ్చింది, క్రిస్టియానిటీ స్ప్రెడ్ అవటానికి కారణం, క్రైస్తవ మార్గంలోకి అనేక మంది రావటానికి కారణం క్షమాపణ అనే పదవి ముఖ్యమైనది అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. నిజమే, దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ అనే ఆ నానుడు ఏలుతున్న సమయంలో మరి క్షమాపణ అనేది ముందుగా ప్రకటించినటువంటి దైవ కుమారుడు యేసుక్రీస్తు. ఇతను చూశాడు ఈ రెండో దొంగ. చూసి మొత్తానికి ఈయన మామూలు వ్యక్తి అని అనుకోవటానికి వీల్లేదు అని చెప్పి అనుకున్నాడు. యాక్చువల్ గా ఆయన శిలువ మరణం పొందింది ఆయన ముందుగా. ఆయన మత్తయి సువార్త 5వ అధ్యాయం 17వ వచనం నుంచి 19వ వచనం వరకు చూస్తే ఏదో రకంగా యేసుక్రీస్తు మీద నింద మోపాలని వాళ్ళు పరిసయ్యులు, శాస్త్రులు తిరిగేటప్పుడు ఆయన ఏం చెప్తాడంటే, ధర్మశాస్త్రాన్ని అయినా ప్రవక్తల మాటలైనా నేను కొట్టువేయటానికి రాలేదు, అవి నెరవేర్చడానికి వచ్చాను. ఆకాశము భూమిలో
మార్పు ఎట్లాగైతే రాదు, ఇందులో ఒక్క పొల్లైనా కూడా ఎవరు తీసేయటానికి వీల్లేదు. ఇక్కడ చెప్పబడిన ధర్మశాస్త్రం నెరవేర్పు అంటే ధర్మశాస్త్రం ఏముంటుంది? తప్పు చేసినాడు శిక్ష. అది ఎలా నెరవేర్చాడు యేసుక్రీస్తు అంటే మన పాప భారాన్ని ఆయన మోసి అంతవరకు పుట్టిన వారికి, ఇప్పుడున్న వారికి, పుట్టబోయే వారి పాప పరిహారార్థం ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచారో వాళ్ళందరికీ కూడా పాప పరిహారార్థం ఆయన ఆ మరణం పొందుతాడు అని చెప్పి ముందుగానే వ్రాయబడితే ఆయనకు స్వయంగా ప్రకటించడం జరిగింది. అలాగే సువార్తలో మీకు మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్తలో కూడా శిష్యులతో ఇదిగో నేను యెరూషలేము వెళ్ళబోతున్నాను, అక్కడ నన్ను పట్టుకుంటారు, ఇలా చంపుతారు, 3వ రోజు నేను తిరిగి లేస్తాను అని చెప్పి ఆయన చెప్పారు. ఏది కూడా మరుగు చేయలేదు శిష్యులకు కానీ ఎవరికి కూడా. అయితే ఇది అందరికీ కూడా దాన్ని అర్థం చేసుకున్న వాళ్ళు తక్కువ. అయితే ఈ ఫస్ట్ వర్డ్ అనంతరం ఏమైందంటే రెండో దొంగలో ఒక పశ్చాత్తాపం బయలుదేరింది. పశ్చాత్తాపం బయలుదేరి అప్పటి వరకు ఆయన ముఖం చూసిన రీతి వేరు, ఆ తర్వాత ఆయన ముఖంలో చూసిన రీతి వేరు. అప్పటి వరకు ఈయన కూడా నాతో పాటు ఉన్నవాడే, సామాన్యుడే అనుకున్నాడు. కానీ హీఈస్ నాట్ ఎన్ ఆర్డినరీ మ్యాన్ అని చెప్పి ఆయన వైపు తిరిగాడు. చూడండి, ఒక్కొక్కసారి మనం రోజు చూస్తూనే ఉంటాం కొంతమందిని, వాళ్ళు ఏదైనా ఒక కార్యం సాధించిన తర్వాత వాళ్ళ వైపు మనం చూసే విధానం మారుతుంది. అలాగే ఈ రెండో దొంగ ఆయన వైపు చూసేటప్పటికి ఏమైందంటే దావీదు మహారాజు చెప్పినట్టుగా ఆయన ముఖకాంతిలో మన రహస్య పాపాలు వెల్లడవుతాయి అంటాడు దావీదు మహారాజు. కాబట్టి ఈ రెండో దొంగ ఎప్పుడైతే యేసుక్రీస్తు ముఖంలో చూచాడో ఆ క్షమాపణ అనే పదం ఆయన పలికిన తర్వాత ఆయన ముఖంలో చూసినప్పుడు ఈయనకి జక్కయ్యకి ఎట్లా మార్పు అయితే వచ్చిందో, ఏమీ అడగకుండానే నా ఆస్తి ఇలాగిస్తాను అలాగిస్తాను ప్రకటించి ఇతను అబ్రహాం కుమారుడే, నేడు ఇంటికి రక్షణ వచ్చినదని యేసుక్రీస్తు చెప్పారు కదా. అలాగా ఈ రెండో దొంగ కూడా ఆ క్షమాపణ అనే పదం ఆయన మాట్లాడిన తర్వాత యేసుక్రీస్తుని చూసినప్పుడు ఆ ముఖ కాంతిలో తన రహస్య పాపాలన్నీ కూడా వెల్లడైనాయి. తన పాపాలు వెల్లడైనవి. అంత మాత్రమే కాదు, కీర్తనకారుడు 32వ సంకీర్తన 1-2 వచనాల్లో చెప్పినట్టు తన పాపములు కప్పుకొనక ఒప్పుకున్నాడు, తన అతిక్రమములకు పరిహారం నొందినవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తం నొందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు ధన్యుడు. ఆత్మలో కపటం లేనివాడు ధన్యుడు. ఎంత ధన్యత పొందుకున్నాడంటే, నాకు ఇది ఈ వాక్యం మనం ఇప్పుడు చిన్నప్పటి నుంచి ఎన్ని గుడ్ ఫ్రైడేలకు వెళ్ళినా ఈ మాట ధ్యానం వింటూనే ఉన్నా. ఇందులో కొత్తదనం మనకేమీ లేదు. కానీ నాకు ధ్యానించేటప్పుడు చాలా లిమిటెడ్ టైంలో అతను ఎన్ని ధన్యతలు పొందుకున్నాడు. బాల్యం నుంచి ఊహ తెలిసిన దగ్గర నుంచి మనం చర్చకు వెళ్తూ వాక్యం వింటూ ఈ ధన్యతలు ఎన్ని ధన్యతలు మనం పొందుకున్నామని చెప్పి ఒక్కసారి ప్రశ్నించుకుంటే, తన పాపాలు కప్పుకొనుక ఒప్పుకున్నాడు, అతిక్రమాలకు పరిహారం పొందాడు, అదే విధంగా యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడ్డాడు, ప్రాయశ్చిత్తం పొందాడు, ఈ ధన్యతలు పొందాడు. వెంటనే ఇక సమయం లేదు, సరే నేనేదో పశ్చాత్తాపడ్డాను కదా, నేనెందుకు బహిరంగంగా ఒప్పుకోవాలి, ఏం చేయగలడు ఇతను, నాతో పాటు మరణించేవాడే కదా, ఇతను చెప్పడం వల్ల ప్రయోజనం ఏంటి అని అనుకోలేదు. కానీ తన పాపాలని ఒప్పుకున్నాడు. ఆయన వైపు తిరిగి ఆ ముఖకాంతిలో తన రహస్య పాపాలు ఒప్పుకున్నాడు. అందుకని యెహెజ్కేలు గ్రంథకర్త అంటాడు కదా 18:32 వచనంలో, మరణము నొందిన వారిని బట్టి సంతోషించేవాడను కాను, మీరందరూ మనసు త్రిప్పుకుని బ్రతకండి అంటాడు ప్రవక్త ద్వారా. దేవుడు ఎప్పుడు కూడా మనల్ని పిలిచేది ఏంటంటే, మనం పడిపోయి ఆధ్యాత్మిక మరణం పొందటాన్ని బట్టి దేవుడు ఎప్పుడు సంతోషించడు. కానీ ఆయన ఏమంటున్నాడంటే, మీ మనసు త్రిప్పుకుని బ్రతకండి. బ్రతకడం అంటే ఆధ్యాత్మిక రెండో మరణాన్ని తప్పించుకోవడానికి పాత నిబంధనలనే మనకు ప్రవక్తి ద్వారా హెచ్చరించాడు. కానీ అది మనం ఆ కృప అనే మాట యేసుక్రీస్తు వచ్చి బోధించే వరకు కూడా దాన్ని అంత మనం ప్రాచుర్యంలోకి తీసుకోలేకపోయాం. ఆ తర్వాత ఆయన ఒకసారి యేసుక్రీస్తు యోహాను సువార్త 8:24 వచనంలో ఆయన బాధపడతాడు అక్కడ ఉన్న యూదుల గురించి. నేను ఎంత బోధించినా మీరు మీ పాపాలను ఒప్పుకోవట్లేదు, నిజదేవుని మీరు అంగీకరించట్లేదు, మీరు ఆ పాపంలోనే ఉండి మరణిస్తారేమో నేను బాధపడుతున్నాను అంటాడు. ఒక పక్కన ఆయన హింసిస్తున్నారు, అవహేళన చేస్తున్నారు, ఆ మరియ కుమారుడు కాడ, వడ్లవాని కుమారుడు కాడ, ఆ బయల్జబూల్ అధిపతి అంటున్నారు. ఇన్ని రకాలుగా హింసించినా కూడా, అవహేళన చేసిన ఆయన ఏమంటున్నాడు,
మీరు ఆ పాపంలోనే ఉండి మరణిస్తారేమో నేను బాధపడుతున్నాను అంటాడు. దేవుడు మన పట్ల ఉన్న ఆలోచన ఎంతసేపు కూడా ఎందుకు చెప్తున్నాడు, వారం వారం వాక్యం ఎందుకు వింటున్నాం మనం? ఆ పాపం నుంచి మనం బయటికి రావాలని ఆయన ఆవేదన. దినవృత్తాంతాల గ్రంథం 2వ గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనంలో చూస్తే, నా పేరు పెట్టబడిన ఈ జనులు తమను తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గమును విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థన విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరుస్తాను అంటున్నాడు. మనం తగ్గించుకోవాలి, పాపను ఒప్పుకోవాలి. ఆయన సన్నిధిలో మనం ప్రార్థించినప్పుడు ఆ పాపాన్ని క్షమించి మనం చేసే ప్రార్థన బట్టి మనల్ని మన కుటుంబాన్నే కాకుండా దేశాన్ని క్షమిస్తానంటున్నాడు. ఈ రెండవ దొంగ చూడండి, ఆ తక్కువ టైంలోనే మరి యేసు అని పిలిచాడు అంటే ఆయన నిజ రక్షకుడని తెలుసుకున్నాడు. తన పాపాన్ని ఒప్పుకున్నాడు. ఎక్కడ ఒప్పుకున్నాడు తన పాపాన్ని అంటే ఈ ఈ వచనంలో మనం చూస్తే, అయితే రెండవ వాడు వాడిని గద్దించి మొదటి వాడు ఏమంటున్నాడు, నువ్వు క్రిందకు దిగి నువ్వు రక్షించుకో, మమ్మల్ని కూడా రక్షించు అన్నప్పుడు రెండవ వాడు చేసిన పని చూడండి. అంటే ఈ మాట వచ్చేటప్పటికి ఇదంతా కూడా రాయడం అక్కడ వీలు పడదు కాబట్టి ఈ రెండో మాట 40 వచనం మాట్లాడేటప్పటికి ఆల్రెడీ ఈ రెండవ దొంగకి ఈయన రక్షకుడని అర్థమైపోయింది. ఈయన మామూలు వ్యక్తి కాదు, దైవ కుమారుడని అర్థమైపోయింది. కాబట్టి సరేలే, నేను దైవ కుమారుని తెలుసుకున్నాను, విశ్వసించాను, నేను దేవుని రాజ్యానికి వెళ్ళిపోతానులే అని చెప్పి ఆయన ఊరుకోలేదు. కానీ రెండవ దొంగ చేసినటువంటి మంచి పనులు మనం చూసినట్టయితే, అయితే రెండవ వాడు వానిని గద్దించి, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు కనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము, కానీ ఈయన ఏ తప్పిదము చేయలేదని చెప్పి చూడండి ఎంత చక్కగా చెప్తున్నాడంటే, మనం కూడా నువ్వు అదే స్థితిలో ఉన్నావు, నేను అదే స్థితిలో ఉన్నాం. మనకు తగిందే, మన జీవితాలకి శిక్ష, ఈ శిలువ మరణం అనేది మనకు తగింది. ఆయన ఏ రకమైన తప్పు చేయకుండా ఆయన ఉన్నాడని గద్దిస్తున్నాడు. ఎందుకు గద్దిస్తున్నాడు అంటే సహోదర ప్రేమ. ఎందుకు గద్దిస్తున్నాడో తన ఆధిపత్యం మీద చెలాయించుకోవటానికి కాదు, కానీ నేను తెలుసుకున్నాను ఈయన రక్షకుడని, నాతో పాటు ఉన్న ఈ దొంగ కూడా తెలుసుకోవాలని చెప్పి గద్దిస్తూ ఉన్నాడు. అతనికి తెలుసు రెండవ దొంగకి శరీర సంబంధంగా ఇంకా కొద్ది గంటల్లో చనిపోతాడని తెలుసు. ఆ శారీరక మరణాన్ని నుంచి ఈయన క్రీస్తు రక్షించలేడు, ఆ శరీర మరణాన్ని నుంచి రక్షించలేడని కూడా తెలుసు. కానీ అంతకంటే విలువైంది తెలుసుకున్నాడు. ఏంటంటే ఈ శరీర మరణం కాకుండా ఇంకొక మరణం ఉంది, ఈ జీవితం కాకుండా ఇంకొక జీవితం ఉంది, నేను ఈ భూమి మీద జీవించిన జీవితం కాకుండా ఆధ్యాత్మిక జీవితం అనేది ఉంది, నిత్య జీవం ఉంది, పరలోకం ఉందని తెలుసుకున్నాడు. అసలు తెలుసుకున్నాడు కాబట్టి అతను వెంటనే ఏమంటున్నాడు, రెండవ దొంగ ఆయన చూసి అంటున్నాడు, మనం ఆత్మ విషయమై దీనత్వం పొందాడు. ఎప్పుడైతే యేసుక్రీస్తుని దైవ కుమారుడని తెలుసుకున్నాడో తనను తాను పరిశీలించుకున్నాడు. తన సహోదరుడితో కూడా చెప్తున్నాడు, మనకైతే ఇది సరే, నువ్వు నేను ఒకే రకమైన జీవితం జీవిస్తున్నాం, ఆత్మ విషయమై దీనత్వం పొందు అని చెప్తున్నాడు. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. ఎంత ధన్యత పొందుకున్నాడంటే ఆ కాసేపట్లోనే అబ్రహాము చూడండి 18వ అధ్యాయంలో ఆదికాండంలో, నేను దుమ్మును ధూళిని అంటాడు. అదే ఆత్మ సంబంధమైన దీనత్వం. యోబు అంటాడు తండ్రితో, నేను నోటికి చెయ్యి అడ్డం పెట్టుకుని మాట్లాడుతున్నాను అంటాడు దేవుడితో. ఎట్లాంటి యోబు? నీతిమంతుడు, యథార్థవాది, చెడును విసర్జించిన వాడని దేవుని చేత చెప్పబడినటువంటి వ్యక్తి అన్న మాట అది. అదే విధంగా సుంకరి ఆకాశం వైపు కన్నులెత్తి చూడటానికైనా ధైర్యం చాలక, దేవ పాపి నన్ను కరుణించన్నాడు. నీతిమంతుడిగా దేవుని చేత తీర్చబడ్డాడు. ఎవరైతే ఆత్మ విషయమై దీనత్వం పొందుతారో అంటే ఈ లోక సంబంధంగా నేను చేసిన మంచి క్రియలు ఏవి కూడా నన్ను పరలోకాన్ని తీసుకువెళ్ళవు, దేవుడి దగ్గర తీసుకువెళ్ళదు. కానీ నేను ఆత్మ సంబంధమైనటువంటి ఫలింపు ఉంటేనే, ఆత్మ ఫలం నాలో ఉంటేనే దేవుడు నన్ను అంగీకరిస్తాడని ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళు ఆత్మ సంబంధమైన దీనత్వం కలిగి ఉంటారు. కాబట్టి ఇతను తెలుసుకోవటమే కాకుండా రెండవ పక్కన దొంగతో చెప్తున్నాడు, వద్దు అని గద్దించి ఆయన ఏమీ అనవద్దు, మనం మారాలి అని చెప్పి చెప్తూ ఉన్నాడు. చూడండి ఇతను పొందిన ధన్యతలు ఒక్కొక్కటి మనం చూస్తే, ఆయన ఇది మత్తయి సువార్త కొండ మీద ప్రసంగంలో 5వ అధ్యాయం 3వ వచనం మనకు తెలిసింది ఆత్మ సంబంధమైన దీనత్వం గురించి. తర్వాత
ఎవరి దగ్గర పశ్చాత్తాపడాలో వాళ్ళ దగ్గర పశ్చాత్తాపడ్డాడు. ఈ రెండో దొంగ చాలా తెలివైన పని ఏంటంటే, ఎవరి దగ్గర పశ్చాత్తాపడాలో వారి దగ్గర పశ్చాత్తాపడ్డాడు. అంటే ఈయనలో ఏ తప్పు లేదు, ఈయన నీతిమంతుడే అని చెప్తున్నాడు అంటే పశ్చాత్తాపడినట్టు అక్కడ. ఎవరి దగ్గర పశ్చాత్తాపడాలో అక్కడే పడ్డాడు. ఇస్కరియోతు యూదా చేసిన పని అదే కదా, తప్పు రిమోర్స్ అంటాం కదా. ఆ పశ్చాత్తాపం ఏం చేశాడు? యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి పశ్చాత్తాపడకుండా ఆయన వేరే వ్యక్తుల దగ్గరికి వెళ్ళి పశ్చాత్తాపడటం వల్ల అతను కోల్పోవలసినంత కోల్పోయాడు. కానీ రెండవ దొంగ చాలా మరి మన హైందవ సోదరులు అంటారు కదా, సూక్ష్మంలో మోక్షం అని చెప్పి ఆ కొద్ది సమయంలోనే ఎంత తెలుసుకుంటున్నాడంటే, ఆయన పశ్చాత్తాపం కూడా దేవుని దగ్గర పశ్చాత్తాపడ్డాడు కాబట్టి ఆ పశ్చాత్తాపం అంగీకరించబడింది. అదే విధంగా తన స్థితిని తెలుసుకుని పౌలు గారు అంటాడు కదా, కొరింథీయులు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం 10వ వచనం, ప్రతి ఒక్కరు కూడా తన ఆత్మ విషయాన్ని ఎప్పుడైతే తెలుసుకున్నారో వాళ్ళు ఫస్ట్ స్టెప్ ఏం చేయాలంటే దైవ చిత్తానుసారమైన దుఃఖం పొందాలి. లోక సంబంధమైన దుఃఖం మనల్ని ఏమీ రక్షించదు, కానీ దైవ చిత్తానుసారమైన దుఃఖం పొందాలి. అయ్యో నేను ధూళిని, నేను దుమ్మున అన్నాడు అబ్రహాం. అలాగ మన జీవితాన్ని మనం పరిశీలించుకుని, ఆకాశం నీ సింహాసనం, భూమి నీ పాదపీఠం, నేనెంతటి వాడి, నేను ఎంతటి దాన్ని, నేను ఇట్లా దీన స్థితిలో ఉన్నాను అని చెప్పి మన దీనత్వాన్ని ఆయన దగ్గర ఒప్పుకున్నప్పుడు ఆ దైవ చిత్తానుసారమైన దుఃఖం మనకి ఏమిస్తుందంటే రక్షణార్థమైన మారు మనసు కలుగుద్ది. అంత మాత్రమే కాదు, కొండ మీద ప్రసంగంలో యేసుక్రీస్తు చెప్పినట్టుగా దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడరు. ఈ రెండో దొంగ మరి ఆ చివరి వరకు మనం చూసినప్పుడు ఎంత గొప్ప ఓదార్పు పొందాడో మనం చూస్తాం. అదే విధంగా అతను రక్షింపడటమే కాకుండా మొదటి దొంగను కూడా రక్షించాలని సహోదర ప్రేమ ప్రకటించాడు. ఇది అలాగే యూదా పత్రికలో 23వ వచనంలో మన ప్రకటన గ్రంథానికి ఉన్న ముందున్న పత్రిక యూదా పత్రిక, యేసుక్రీస్తు సహోదరుడైనటువంటి యూదా రాసిన పత్రిక ఒకే అధ్యాయం ఉంటుంది. ఆ అధ్యాయం 23వ వచనంలో ఆయన అంటాడు, మనం సందేహపడు వారి పట్ల కనికరము చూపి అగ్నిలో నుండి లాగినట్లు కొందరిని రక్షించండి. యూదా గారు ఏమంటాడంటే, ఈ లోకంలో చాలా మంది డౌటింగ్ థామస్లు ఉన్నారు. సందేహపడే వారిని పట్ల విసుక్కోవద్దు, వాళ్ళని చులకన చేయొద్దు. మీరేం చేస్తారంటే వారి పట్ల కనికరం చూపండి, అగ్నిలో నుంచి లాగినట్లుగా వారిని లాగండి. అంటే ఇంకా కొద్ది సమయంలో నరకంలోకి వెళ్ళిపోతారో అనుకున్న వాళ్ళే లాగండి. ఈ మొదటి దొంగ రెండో దొంగ చేసే ప్రయత్నం అదే, అగ్నిలోకి తన సహోదరుడు వెళ్లకుండా ఉండటానికి. ఆ కిందంతా అవహేళన చేస్తున్నారు, ఇలా మాట్లాడుతున్నందుకు ఇతనికి ఏమని ఇంకా అదనంగా శిక్ష విధింపబడవచ్చు, ఏమైనా కావచ్చు. కానీ అతను ఒక కృత నిశ్చయంతో ఉన్నాడు, ఏంటంటే నా సహోదరుని కూడా నేను అగ్నిలోంచి లాగాలి. కనికరము గలవారు ధన్యులు, వారు కనికరింపబడుదని మత్తయి సువార్త 5వ అధ్యాయం 7వ వచనంలో చెప్పినట్టుగా ఈ ధన్యత కూడా పొందుకున్నాడు ఇతను. అదే విధంగా రెండవ దొంగ తాను దేవునితో సమాధాన పడ్డాడు. మొదటి దొంగను కూడా సమాధాన పరచడానికి చాలా ప్రయత్నం చేశాడు. సమాధాన పరచు వారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. యాకోబు పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం అంటాడు, నీతి ఫలము సమాధానం వలన సమాధానంలో విత్తబడుతుందని చెప్పి సమాధానమును వెతికి వెంటాడండి అన్నాడు. కాబట్టి ఈ లోకంలో మనం చేయవలసింది ఏంటంటే, అనేక మంది దేవునితో సమాధాన పడనటువంటి వారిని దేవునితో సమాధాన పరచడానికి, ఎందుకంటే ఆ సమాధానం లేకపోతే వాళ్ళు ఎప్పటికీ కూడా నిత్యరాజ్య ప్రవేశాన్ని కోల్పోతారు. కాబట్టి సమాధాన పరచడానికి మనం ప్రయత్నం చేయాలి. సమాధాన పరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడదురు. దేవుని కుమారుడు అనిపించిన యోగ్యత కూడా ఇతను పొందాడు. అంత మాత్రమే కాకుండా ఈయన చూస్తే మనం ఎంత సాత్వికతతో మాట్లాడుతున్నాడంటే, మొదటి దొంగను గద్దింపు అంటే ప్రేమపూర్వకమైన గద్దింపే గాని ఎక్కడ ఘర్షణ పడినట్టు గాని తిట్టినట్టు గాని కనపడదు. అంతకు ముందు ప్రవర్తన వేరుగా ఉంది, యేసుక్రీస్తుని చూసిన తర్వాత వేరుగా ఉంది ఇతని ప్రవర్తన. చాలా సాత్వికతతో ఆ మొదటి దొంగను కూడా ఒప్పించడానికి చూస్తూ ఉన్నాడు. సాత్వికులు ధన్యులు, భూలోకమును స్వతంత్రించుకుందరు. ఎక్కడైతే సువార్త ప్రకటించబడుతుందో, ఈ పరదేశంలోకి వెళ్తాం అనే వాక్యం మొట్టమొదటి వాగ్దానం తీసుకున్నటువంటి వ్యక్తి ఇతను అని చెప్పి అక్కడ ప్రతి చోట ఇతని గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. అదే విధంగా నీతి కొరకు ఆకలి దప్పులు గారు వారు ధన్యులు. ఇతను దేవుని నీతి నెరవేర్చడానికి, ఆ శిలువ మీద ఉన్న వాళ్ళకి ఎంతో ఆకలి దాహం అన్ని ఉంటాయి, కానీ ఇతను ఆ ఆకలి దప్పులు కాదు గాని తన తోటి సహోదరుడు యొక్క ఆత్మ రక్షణ పొందాలని చెప్పి ఆకలి దప్పులు కలిగి ఉన్నాడు. ఇదంతా ఎక్కడి నుంచి వచ్చిందంటే, హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు
దేవుని చూచెదరని ఉంది కదా మత్తయి సువార్త 5:8 ఎప్పుడైతే యేసుక్రీస్తుని చూశాడో తన హృదయంలో అంతవరకు ఉన్నటువంటి లోక సంబంధమైనటువంటి విగ్రహాలన్నింటినీ తీసివేశాడు. హృదయ కాఠిన్యాన్ని పోగొట్టుకున్నాడు. ఆ హృదయం అంతా కూడా మెత్తటి హృదయం, యెహెజ్కేలు గ్రంథంలో చెప్పినట్టుగా మాంసపు గుండె అతను పొందాడు. కాబట్టి ఇన్ని ధన్యతలు అతను పొందుకున్నాడు. అదే విధంగా మనం ఇక్కడ గమనించాల్సింది, ధన్యత అంటే బైబిల్ ప్రకారం దేవునితో నివాసం చేసే యోగ్యత, లోక సంబంధమైన ఆనందం, లోక సంబంధమైన సంతోషం కాదు. గాని మరి పిలిపిలి రాసిన పత్రికలో పౌలు గారు అంటారు కదా 4వ అధ్యాయంలో 6-7 వచనాలు, ఆనందించడి, మరలా చెప్తున్నాను ఆనందించడని. ఆయన కాళ్ళు చేతులు బండలతో బిగించబడి జైల్లో ఉన్నప్పుడు ఆయన ఆనందించడం మాత్రమే కాకుండా మనల్ని కూడా ఆనందించమని చెప్పినాడు. ఎందుకంటే ఆయనలో దేవుడు ఉన్నాడు, దేవునితో ఆయన హృదయంలో ఆనందిస్తున్నాడు. ఆ ఆనందాన్ని మనందరం పొందాలని చెప్తున్నాడు. ఇక్కడ ఈ రెండవ దొంగ కూడా ఈ ధన్యతలన్నీ పొందుకున్నాడు అంటే కేవలం కారణం ఏంటంటే తన హృదయ శుద్ధి వెంటనే ఎప్పుడైతే ఆ రహస్య పాపాలన్నీ ఒప్పుకున్నాడో, తన అతిక్రమాలకు పరిహారం పొందాడు, మెత్తటి గుండె కలిగి ఉన్నాడు. అంత మాత్రమే కాకుండా తన రక్షణ పొందడం మాత్రమే కాకుండా తన రక్షణ పొందాడు, అందులో డౌట్ లేదు, అతని విశ్వాసాన్ని బట్టి ఆ మొదటి దొంగను కూడా రక్షించాలని చాలా తాపత్రయపడ్డాడు. ఇది చూసినప్పుడు మనం ఎంతవరకు ఈ ధన్యతల గురించి ఎప్పుడైనా ఆలోచించామా? ఎఫెసీయులకు రాసిన పత్రిక పౌలు గారు అంటారు కదా, మీరు విశ్వాసమును కృప ద్వారా రక్షింపబడ్డారు. ఎప్పుడైతే రెండవ దొంగలో విశ్వాసం వచ్చిందో దేవుని కృప ఆయనకు వచ్చింది కాబట్టి గొప్ప వాగ్దానం తీసుకున్నాడు. నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండు అని చెప్పి. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం తర్వాత చూడండి రిఫరెన్స్. ఆయన ప్రేమ దయ వలన మనము మనస్సు మారి నూతన నవీన స్వభావం ధరించి నీతిమంతులుగా తీర్చబడి పరిశుద్ధాత్మను పొందుచున్నాము. మన పరిశుద్ధాత్మ ఎట్లా వచ్చింది? మేడగదిలో పెంతెకొస్తు దినాన ఆ శిష్యులకి, అక్కడ ఉన్న వారికి పరిశుద్ధాత్మ ఎట్లా వచ్చింది అంటే, వాళ్ళు ఆయన ప్రేమ దయ వలన మారు మనసు పొందారు, నవీన స్వభావం ధరించుకున్నారు, నీతిమంతులుగా తీర్చబడ్డారు, పరిశుద్ధాత్మ పొందారు. ఆ శిష్యులనే కాదు, ఎవరైనా సరే ఈ విధంగా మనం అనుసరించినట్లయితే ఆ పరిశుద్ధాత్మ మనం పొందుకోవటానికి ఉంటుంది. కాబట్టి ఈ రెండవ దొంగ చేసిన పని ఏంటంటే, అతను రక్షణ గురించి కాకుండా రెండవ అతని గురించి కూడా ఆలోచించి, మనకైతే ఇది తగిన శిక్షే అని చెప్పి ఆయనను చూచి, యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోనమని. ఎంత చిన్న ప్రార్థన, పెద్ద వాగ్దానం పొందాడు. యేసు అంటే రక్షకుడా అని సంబోధించాడు. నీవు నీ రాజ్యంతో వచ్చినప్పుడు అంటే రెండో రాకడ ఉంది, ఆయన మళ్ళీ తిరిగి వస్తాడు, యూదా గోత్రపు సింహంగా వస్తాడని ఆయన నమ్మాడు. నీ రాజ్యంతో వచ్చేటప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. ఎందుకంటే ఇదేదో గాలిలో ఊహించింది కాదు. మత్తయి సువార్తలో ఒకసారి పేతురు అడుగుతాడు 18వ అధ్యాయంలో, మేము ఇళ్ళు వాకిళ్ళు వదిలిపెట్టి వెంబడిస్తున్నాం, మాకేంటి అంటే, నేను మళ్ళీ వచ్చే సమయానికి మీరు నాతో పాటు 12 సింహాసనాల మీద ఉండి 12 మంది గోత్రికులకి మీరు న్యాయం తీర్చిన న్యాయాధిపతులుగా వస్తారని చెప్పి ఆయన చెప్పడం అనేది జరిగింది. కాబట్టి మళ్ళీ రాజ్యం ఉంది అని చెప్పి ఆయన ఇది మరుగు చేయలేదు. అంటే ఈ రెండో దొంగ విని ఉండవచ్చు, లేదా యేసుక్రీస్తుని చూసిన వెంటనే ఆ జ్ఞానం కూడా అక్కడ ఆయనకి కలిగి ఉండవచ్చు. కాబట్టి ఈయన మళ్ళీ వస్తాడు అన్న దృఢ నిశ్చయంతో నీ రాజ్యంతో వచ్చేటప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో, నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు తప్పించి నాకు అది ఇది అని అడగలేదు. వెంటనే దేవుడు ఏమన్నాడు, మనం ఊహించిన దానికంటే కూడా, మనం అడుగు వాటికంటే ఊహించే వాటికంటే ఎక్కువ మేలు చేసే దేవుడు ఆయన. కాబట్టి ఆయన వెంటనే ఏమంటున్నాడు, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండువు అని చెప్పన్నాడు. ఈ పరదేశ్ గురించి కూడా సాధారణంగా రెండో మాట చెప్పేటప్పుడు ఇక్కడికి వచ్చేటప్పటికి ఆపేస్తూ ఉంటారు. వాగ్దానం తీసుకున్నాడు, పరదేశ్కి వెళ్తానన్నాడు. రెండో దొంగ కూడా పరదేశ్కి దేవుడితో పాటు యేసుక్రీస్తుతో పాటు వెళ్ళాడు అన్నది మనం ఆపుతాం. అయితే ఈ పరదేశ్ గురించి కూడా ఒకసారి మనం ఆలోచించినట్టయితే, ఈ పరదేశ్ గురించి చాలా మంది చాలా వ్యాఖ్యానాలు చెప్తారు, కానీ మనం సామాన్యంగా అర్థం చేసుకోవటానికి ఏంటంటే, ఆత్మలు సేదదీరే ప్రాంతము. ఆత్మలు సేదదీరే ప్రాంతం. ఆత్మలు అంటే చనిపోయిన ఆత్మలు. ఇక్కడ కూడా ఏంటంటే, చనిపోయే వరకు కూడా దేవుని వైపు తిరుగుబాటు చేయకుండా నీతిమంతమైన జీవితం ఎవరైతే జీవించారో వాళ్ళు ఒక పక్క, దైవ వ్యతిరేకత కలిగిన వాళ్ళు, అనీతిమంతమైన జీవితం జీవించిన వాళ్ళు
ఒక ప్రక్క ఉంటారని చెప్పి ఒక స్టడీ బైబిల్లో రాయబడి ఉంది. అందుకనే మనకి యోహాను సువార్తలో చూస్తే ఆ అబ్రహాం రొమ్ము అంటాం కదా, అబ్రహాం భుజం అంటాం కదా, అక్కడ లాజరు అతని రొమ్మున ఆనుకుని ఉన్నాడు. ధనవంతుడు దూరంగా ఉన్నాడు, ఎంతో దూరం కాదు, మాట వినపడేంత దూరంలో ఉన్నారు. ఆ లాజరు చిటికిన వేలు ముంచి ఒకసారి నా దగ్గరికి పంపించంటే అక్కడ వారు ఇక్కడికి రావడానికి కానీ ఇక్కడ వారు అక్కడికి వెళ్ళటానికి కానీ అనుమతి లేదు అంటారంటే ఒకళ్ళనొకళ్ళు చూసుకుంటారు, ఒకే ప్రాంతం, కానీ వాళ్ళుండే ప్లేస్ వేరు, వీళ్ళుండే ప్లేస్ వేరు. అది పరదేశ్. ఈ పరదేశ్ గురించి మరొక చోట రాసింది ఏంటంటే, దీన్ని ఇది వరకు గెహన్నా అనేవాళ్ళు. ఈ గెహన్నా అంటే ఇది యెరూషలేం దక్షిణాన దగ్గరలోనే, యెరూషలేం పట్టణానికి దగ్గరలో ఉన్నటువంటి హిమ్మోను భూమి. అది ఒక లోయ అనమాట. యెరూషలేం దగ్గరగా ఉన్నటువంటి ఒక లోయ, దక్షిణ భాగాన ఉన్న లోయ. అక్కడ 2వ రాజుల గ్రంథంలో చూసినట్టయితే అప్పుడు యోషియా అనే రాజు ఈ దేవతా విగ్రహాల్ని, దేవతా ఆరాధన, విగ్రహారాధనని బహుగా ఖండించినటువంటి రాజు ఆయన. ఆయన ఏం చేస్తాడంటే ఈ విగ్రహాలన్నిటిని తీసుకెళ్లి అక్కడ పడేయటం, వాటిని అంటించడం ఎప్పుడు కూడా నిత్యం. అంటే బహు విగ్రహారాధన చేశారు కదా, ఇశ్రాయేలీలు చేసేసారు. ఆ తర్వాత యూదులకు కూడా ఆ జబ్బు ఎప్పుడైతే అదేంటి ఆహాబుతో సంబంధం అందుకున్నారో అక్కడి నుంచి వీళ్ళలో కూడా విగ్రహారాధన అనేది మొదలైంది. అతల్య వచ్చింది కదా కోడలుగా, అక్కడి నుంచి విగ్రహారాధన మామూలు అయిపోయింది. సరే, యోషియా రాజు వచ్చిన తర్వాత ఈ విగ్రహారాధన బహుగా ఖండించాడు. విగ్రహాలను తీసుకెళ్లి ఈ హిన్నోము లోయ అనే దాంట్లో పడవేయటం, అంటించేయటం జరిగేదంట. అది ఎప్పుడు నిత్యమో కాలుతూనే ఉండేదంట. అది ఎప్పుడు కూడా నిత్యమో కాలుతూనే ఉండేది. ఆ మాటనే మనకి ఈ పాతాళం అనే దానికి ఉపయోగిస్తారు అని చెప్పి అక్కడ వ్రాయబడింది. నిత్యాగ్ని, అగ్ని ఆరదు, పురుగు చావదు అంటారు కదా, దాంతో పోల్చడం అనేది జరిగింది. అయితే ఈ పరదేశంలో ఉండేవారు ఎవరంటే ఆత్మలు అక్కడ సేద తీరుతాయి. ఇక్కడ మనం చూసినట్టయితే యెషయా గ్రంథంలో 28వ అధ్యాయం 13 వచనం తర్వాత చూడండి, మనం ఒక వాక్యాన్ని ధ్యానించేటప్పుడు దానికి కావలసిన రిఫరెన్స్లు అన్ని కూడా మనకు వరుసగా ఉండవు. ఆదికాండం దగ్గర నుంచి ప్రకటన గ్రంథం వరకు. అక్కడ అంటాడు ప్రవక్తతో దేవుడు, అక్కడ అచ్చట కొంత ఇచ్చట కొంత, ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, సూత్రం వెంబడి సూత్రం నీకు తెలియజేస్తాను. అంటే ఆ సమయానికి నీకు కావాల్సిన జ్ఞానాన్ని వాక్యం ద్వారా నువ్వు బైబిల్ మొత్తం ప్రకటన గ్రంథం వరకు నువ్వు చూసినట్టయితే నీకు కావాల్సిన ఆన్సర్ దొరుకుద్ది. ఒకే ఆన్సర్ నీకు చాలా విషయాలు పరిష్కరించడానికి ఉంటది. కాబట్టి నువ్వు బైబిల్ అంతా క్షుణ్ణంగా చదివి ఉన్నట్టయితే ఎవరైనా నీతో డిబేట్ దిగినప్పుడు నువ్వు చెప్పడానికి అనేది అవకాశం ఉంటుంది. సరే, ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 19వ వచనంలో ఆయన అంటాడు, నోవాహు కాలంలో ఆత్మస్వరూపిగా వాళ్ళకి ప్రకటించాడంట. జలప్రళయం రాకముందు నోవాహు కాలంలో ఆత్మస్వరూపిగా ప్రకటించాడు. మరి నోవాహు కాలానికి ముందేంటి? మనిషి పుట్టిన దగ్గర నుంచి కూడా మనకు ఆదాం గారి దగ్గర నుంచి చూసుకున్నట్టయితే ప్రతి ఒక్కళ్ళు ప్రవక్తలే. హనోకు కూడా ఒక ప్రవక్తే. వాళ్ళంతా జరిగిన చరిత్ర ఒకరి తర్వాత ఒకరు చెప్పుకుంటూ వెళ్ళారు. వాళ్ళందరూ ప్రవక్తలే. అప్రమాణిక గ్రంథాల్లో వీళ్ళ ప్రవచించిన ప్రవచనాలన్నీ కూడా ఉంటాయి. హానోకు వరకు కూడా ప్రవచించిన వారే. ఇక ఆ తర్వాత నోవాహు జల ప్రళయం కాలానికి వచ్చేటప్పటికి 120 సంవత్సరాలు నోవాహు ప్రకటించాడు. అంటే నోవాహుతో ఎవరు ప్రకటింప చేశారు? ఆత్మస్వరూపుగా దేవుడే ప్రకటింప చేశాడు. నోవాహు ఒక్కడే ఉన్నాడు. అప్పుడు నోవాహు కుటుంబం ఒక్కటే ఉందా? ఎన్నో లక్షల మంది ఉండాలి కదా. అలాగే ఓడ నిర్మాణం కూడా ఒక్క నోవాహు కుటుంబ సభ్యులే కాదు కదా, అక్కడ ఉన్న వారందరూ కూడా చేశారు. వాళ్ళందరికీ కూడా బోధింపబడింది. ఎందుకు ఆత్మస్వరూపిగా అంత ఇన్సిస్ట్ చేసి దేవుడు బోధించాడు ఆ టైంలో అంటే, మనం చూస్తే నోవాహు జలప్రళయం తర్వాత జాతులన్నీ విడిపోయినాయి. దాదాపు 70 జాతులు అక్కడి నుంచి ప్రపంచం అంతా కూడా స్కాటర్ అయిపోయింది. నోవాహు సంతానం ఇప్పుడు ప్రపంచంలో ఉన్న సంతానం అంతా కూడా నోవాహు సంతానమే. ఆ జలప్రళయం తర్వాత షేతు, హాము, యాపేతు 3 కుమారులకు పుట్టిన సంతానమే 70 జాతులుగా విడిపోయారు. ప్రపంచం అంతా కూడా ఎవరు ఏ భాష మాట్లాడినా, ఏ కల్చర్ ఉన్నా, ఏ మతం అని చెప్పుకున్నా వాళ్ళంతా కూడా ఏ రకమైన డౌట్ లేదు, నోవాహు సంతానమే. కాబట్టి వాళ్ళకి తెలియాలి కాబట్టి 120 సంవత్సరాలైన ఆత్మస్వరూపిగా బోధించాడు. బోధిస్తే ఎంతమంది రక్షింపడ్డారు? నోవాహు, నోవా భార్య, నోవా కొడుకులు 3, కోడళ్ళు 3, పిల్లలు కూడా ఉండే ఉంటారు. ఈ కుటుంబం మాత్రమే రక్షింపబడింది. మరి జంతువులకి ఏమి వాక్యం బోధించలేదు, వాళ్ళు మారు మనసు పొందలేదు కానీ ఒక ఆయన ప్రశ్న వేశాడు. వాళ్ళు విచక్షణ జ్ఞానం లేదు. పైగా అవి మన కోసం సృష్టింపబడినాయి, మనం వాటి కోసం కాదు, అవి మన కోసం సృష్టింపబడినాయి. కాబట్టి దేవుడు వాటిని మనకి సంరక్షించి అప్పగించాడు.
ఆత్మస్వరూపిగా బోధించినా కూడా వాళ్ళలో చాలా తక్కువ మంది మారారు. అదే విధంగా ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 9వ వచనంలో మనం గమనించినట్లయితే అక్కడ ఒక వివరణ ఇస్తాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 9వ వచనంలో ఆయన చెప్పినటువంటి మాటను మనం గమనించినట్టయితే, భూమి ఆరోహణమైన అనగా ఆయన భూమి యొక్క క్రింది భాగములకు దిగినని అర్థం ఇచ్చుచున్నది కదా. దిగిన వాడు తానే సమస్తమును నింపునట్లు ఆకాశమును మండలమునకు అన్నిటికంటే మరి పైకి ఆరోహణ వాడు అయి ఉన్నాడు. అక్కడ ఏం చెప్తున్నాడు? యేసుక్రీస్తు చనిపోయిన వెంటనే ఎక్కడికి వెళ్ళాడు? భూమి లోపల పొరలకి వెళ్ళాడు. అదేంటనమాట? ఒకప్పుడు అంటే చరిత్రకారులు, థియాలజిస్టులు చెప్పేది ఏంటంటే అది గార్డెన్ ఆఫ్ ఈడెన్, ఏదేను వనం. అది అక్కడ ఈ ఆత్మలన్నీ కూడా ఉన్నాయి. ఏది? దేవుణ్ణి తిరుగుబాటు చేసిన వాళ్ళు, దేవుణ్ణి అంగీకరించి నీతిమంతమైన జీవితం జీవించిన అబ్రహాం లాంటి వాళ్ళు, అబ్రహాంని అనుసరించిన వాళ్ళు అక్కడ కూడా అంతా కూడా ఉన్నారు. ఆయన చనిపోయిన వెంటనే శరీరం మాత్రం సమాధిలో ఉంది, కానీ ఆయన ఆత్మ మాత్రం వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆత్మ రూపుడుగా వారికి బోధించాడు. ఎందుకు బోధించాడు ఆయన అని చెప్పి అనుకున్నట్టయితే, వాళ్ళు నీతిగానే జీవించారు, కానీ రక్షణ కలగాలంటే ఏముండాలి? యేసుక్రీస్తు రక్షకుడని నోటితో ఒప్పుకొని దేవుడు ఆయనను మృతుల్లో నుండి లేపినని విశ్వసించాలి. వీళ్ళకి విశ్వాసం ఉంది, కానీ దేవుడు ఆయన మృతుల్లో నుంచి లేపాడని మనకు తెలిసినట్టుగా వాళ్ళకి తెలియదు. అందుకని అబ్రహాం గురించి హెబ్రీ గ్రంథాలు ఏం చెప్పారు? ఆ విశ్వాసం అన్నది నిరీక్షించు వాడి యొక్క నిజ స్వరూపమే అని చెప్పి, దేనికి దేవుడు ప్రధాన శిల్పై కట్టాడో ఆ పట్టణాన్ని దూరం నుంచే చూసి వారు నమస్కరించారు, విశ్వాసంతో నమస్కరించారు. వాళ్ళకి యేసుక్రీస్తు తెలియదు. ఇదిగో మీరు ఏ విశ్వాసం అయితే చూసి నమస్కరించారో ఆ విశ్వాసానికి ప్రతిరూపంగా నేను దైవ కుమారుడిగా వచ్చి, శరీరధారిగా వచ్చి, మరి పాప క్షమాపణ ఇవ్వటానికి వచ్చి, పాప క్షమాపణ నిమిత్తం శిలువ మరణం పొంది, మరణం మీద జయోత్సాహం పొంది నేను వచ్చాను అని చెప్పి వాళ్ళకి ప్రకటించారు. అంటే మీరు క్రీస్తును ఒప్పుకోవటానికి వాళ్ళకి క్రీస్తు తెలియదు. చనిపోయే వాళ్ళకి ఎందుకు ఏర్పాటు దేవుడు చేశాడంటే, అబ్రహం అంటాడు కదా, సర్వశక్తిమంతుడైన దేవుడు న్యాయం తీర్చడా? క్రీస్తు పుట్టక ముందు వాళ్ళన్న సంగతి ఏంటి అని మనకు క్వశ్చన్ మార్క్ లేకుండా ఆయన ఏం చేశాడు? క్రీస్తు పుట్టిన తర్వాత జీవితకాలం నీతిమంతమైన జీవితం ఎవరైతే జీవించారో వాళ్ళ సువార్త ప్రకటించి వాళ్ళ నోటితో ఒప్పుకుని హృదయం మంది విశ్వసించడానికి దేవుడు ఆయన్ని అక్కడికి పంపించడం అనేది జరిగింది. అసలు వినని వాళ్ళు సరే, వాళ్ళు అలాగే వదిలేశారు, ఆ పాత్రలలోనే ఉన్నారు. ఆ విన్న వాళ్ళకి ముందు అబ్రహాముని బట్టి, అబ్రహాం ఎందుకు సున్నతి పొందక ముందు నీతిమంతుడిగా దేవుడు తీర్చాడు అంటే, సున్నతి పొందితేనే నీతిమంతులా, కాకపోతే నీతిమంతులు కాదా? మరి అబ్రహాం ముందున్న వాళ్ళ సంగతి ఏంటంటే, ఆ క్వశ్చన్ రాకుండానే 15వ అధ్యాయంలోనే అబ్రహాం నీతిమంతుడిగా తీర్చి దేవుడు నిబంధన చేశాడు. నీ సంతానానికి నేను ఈ భూభాగం ఇస్తాను, వాళ్ళు 430 సంవత్సరాలు బానిసత్వంలోకి వెళ్తారు, కానీ వాళ్ళు చాలా సంతోషంగా, వాళ్ళు చాలా సంపత్తో తిరిగి వస్తారని చెప్పి అబ్రహాంతో చెప్పడం 15వ అధ్యాయం జరిగింది. అప్పుడు సున్నతి లేదు అబ్రహాం. 17వ అధ్యాయానికి వచ్చిన తర్వాత, సున్నతి పొందిన తర్వాత అబ్రహాం పేరు అబ్రహాంగా మార్చబడింది. ఎందుకు ఆ ఏర్పాటు దేవుడు చేశాడంటే, సున్నతి పొందడం అనేది విమోచనకు మార్గం కాదు, విశ్వాసం మాత్రమే మార్గం అని చెప్పి రోమీయులకు రాసిన పత్రికలో కూడా ఈ మాట అనేది చెప్పడం జరిగింది. రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే, రోమా పత్రిక 4వ అధ్యాయం 16, 11, 12 వచనాలు మనం గమనించినట్లయితే అక్కడ చాలా చక్కగా వివరించి చెప్పడం జరిగింది. అబ్రహాం వల్ల విశ్వాసం పొందిన వాళ్ళకి వచ్చినటువంటి బహుమతి ఏంటి అన్నది ఆయన అక్కడ వివరించి చెప్పడం అనేది జరిగింది. 4వ అధ్యాయం 11వ వచనం, సున్నతి లేనప్పుడే మరియు సున్నతి లేని వారైనను నమ్మిన వారికి అందరికీ అతడు తండ్రి అగుట వలన వారికి నీతి ఆరోపించుటకై అతడు సున్నతి పొందక మునుపు తనకు కలిగిన విశ్వాసం వలనైనా
నీతికి ముద్రగా సున్నతి అను గుర్తు పొందెను. మరియు సున్నతి గలవారికి తండ్రి ఎగుటకు అనగా సున్నతి మాత్రము పొందిన వారు కాక మన తండ్రి అయిన అబ్రహాము సున్నతి పొందక మునుపు అతని కలిగిన విశ్వాసం యొక్క అడుగు జాడలు బట్టి నడుచుకున్న వారికి తండ్రి ఎగుటకు అతడు ఆ గుర్తు పొందెను. అంటే సున్నతి ఉన్నవారికి సున్నతి లేని వారికి కూడా తండ్రి అవటానికి విశ్వాసాన్ని ఆధారంగా తీసుకున్నాడు. ఆయన ఒక వ్యక్తిని నీతిమంతుడిగా తీర్చడానికి విశ్వాసాన్ని ఆధారంగా తీసుకున్నాడు. అందుకనే ఇదే రోమాపత్రికలో పౌలు గారు అంటాడు, పనివాడికి జీతం దానం కాదు రుణమే కాని భక్తిహీనుడిని నీతిమంతుడిగా దేవుడు తీర్చాడు అంటే అతని విశ్వాస క్రియలను బట్టి అతన్ని నీతిమంతుడిగా తీర్స్తాడు. ప్రభు చేత అతను నిర్దోషిగా ఎంచబడినట్టయితే ప్రభు అతని నీతిమంతుడిగా తీర్చుతాడు. ఇదే జరిగింది రెండో దొంగ విషయంలో. అతను ఎప్పుడు కూడా చర్చికి వెళ్ళలేదు, వాక్యం వెళ్ళలేదు, బాప్టిజం తీసుకోలేదు, సున్నతి లేదు, ఏమీ లేదు. ఏమీ లేకుండా ఫస్ట్ టైం యేసుక్రీస్తుని చూసిన వెంటనే నమ్మాడు. అంటే కొన్ని సంవత్సరాల తరబడి దేవుడిని ఆరాధించిన వాళ్ళు కూడా లేనటువంటి విశ్వాసం పొందాడు. విశ్వాసం మూలంగానే అతడు ఆ వాగ్దానం పొందాడు. కాబట్టి పౌలు గారు చెప్పినది ఏంటంటే, ఈ రెండవ దొంగను బట్టి మనం నేర్చుకోవాల్సిన, అతను పరదేశికి వెళ్ళటానికి వాగ్దానం పొందాడు అంటే, చాలా మంది రెండో దొంగ చూడండి జీవితం అంతా కూడా ఇష్టం వచ్చినట్టు జీవించేసి అతను చివరిని మార్పు చెందాడు, వెళ్ళిపోయాడు పరదేశంలాగా. అది కాదు అక్కడ తీసుకోవాల్సింది. అప్పటి వరకు యేసుక్రీస్తు ఎవరో అతనికి తెలియదు. చూడండి, ఒక ఉపమానం చెప్పేటప్పుడు పొలంలో పనిచేయడానికి ఉదయం 6 గంటలకు కొంతమందిని, తర్వాత 9 గంటలకు కొంతమందిని, 12 గంటలకు కొంతమందిని, తర్వాత 3 గంటలకి, తర్వాత 5 గంటలకి పిలిచి అందరికీ సమానమైన వేతనం ఇచ్చాడు యజమాని. ఎందుకంటే అప్పటి వరకు వాళ్ళని ఎవరు పనిలో పిలవలేదు. అలాగే వీళ్ళకు కూడా అప్పటి వరకు యేసుక్రీస్తు అనేది తెలీదు. ఈ రెండవ దొంగకి తెలిసిన వెంటనే విశ్వసించాడు. నీకు ఎంత కాలం తెలుసున్నది కాదు కానీ నీ విశ్వాసం ఏంటి? తెలిసిన వెంటనే విశ్వసించిన తర్వాత నీవు మారు మనసు పొందిన తర్వాత నీవు దేవుని కోసం ఏ రకమైన జీవితం జీవించావు, దేవుని కోసం నువ్వేం త్యాగం చేశావు, భూ దిగంతముల వరకు వెళ్లి సువార్త ప్రకటించనన్న కమిషన్ మనకు తెలుసు కదా, ఎంతవరకు నెరవేర్చావు నువ్వు? అది దేవుడు రెండో దొంగ ద్వారా మనల్ని అడుగుతున్నది. అదే విధంగా ఈ 10వ వచనంలో అంటాడు, ఈ ఆరోహణుడు అయిన వాడు మళ్ళీ అక్కడికి ఈ చెరను పట్టుకెళ్తాడని చెప్పి ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 9వ వచనంలో ఉంటది ఏంటంటే, చెరను చెరగా పట్టుకెళ్ళిపోయాడు. అంటే వీళ్ళకి బోధించాడు. ఎవరైతే ఆయన్ని ఆల్రెడీ వాళ్ళ నీతిమంతమైన జీవితం జీవించిన వాళ్ళు అయితే వాళ్ళకి నోటితో ఒప్పుకుని విశ్వసించడానికి సువార్త బోధించాడు క్రీస్తు. వాళ్ళని అంటే జగత్తు పునాది వేయబడక మునిపే దేవుడు వాళ్ళని అప్పగించాడు. అందుకనే 17 అధ్యాయంలో యోహాను సువార్త 17 అధ్యాయంలో ప్రార్థన చేసినప్పుడు, విజ్ఞాపన చేసినప్పుడు యేసుక్రీస్తు అంటాడు, తండ్రి నీవు నాకు అప్పగించిన వారిని ఒక నాశన పుత్రుని తప్పించి నేను ఎవరిని పోగొట్టుకోలేదు అంటాడు. అంటే వీళ్ళందరి చేత దేవుని చేత ఏర్పాటు చేయబడిన వారు. అయితే కొంతమంది అంటారు, మరి అందరిని ముందే ఏర్పాటు చేసుకుంటే మరి ఈ సువార్త ఎందుకు, ఎంత విన్నా వాళ్ళు అలాగే ఉంటారు కదా అని విత్తనవాదం వాళ్ళు ఉన్నారు. కానీ అక్కడ అది కాదు. సువార్త విన్న తర్వాత మారు మనసు పొందిన వాళ్ళు ఎలాగో రక్షింపబడతారంటే అంతకు ముందు ఏర్పాటు చేయబడిన వారికి ఆయన సువార్త ప్రకటించడం అనేది జరిగింది. అదే విధంగా ఆయన అంటాడు, చెరను చెరగా పట్టుకుని పోయి మనుషులకు ఈవులను అనుగ్రహించెను. ఏ చెరలో దేవునికి వ్యతిరేకంగా ఉన్నవారు కాకుండా నీతిమంతమైన జీవితం. అందుకనే పౌలు గారు రోమిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ఆయన అంటాడు, ధర్మశాస్త్రం ఎరుగకయే తామే ధర్మశాస్త్రమై ఉన్నట్టు ఉన్న వారికి ఒక తీర్పు ఉంటది. అదే ఈ తీర్పు. వాళ్ళకి దేవుడు తెలియకపోయినా కూడా, ఆజ్ఞలు తెలియకపోయినా కూడా నీతిమంతమైన జీవితం జీవించారు. దీన్ని మన పాత నిబంధనలో కూడా చూస్తాం. కీర్తన 68వ సంకీర్తన 18వ వచనంలో సేమ్ వచనాలు ఉంటాయి. అక్కడ నువ్వు చెరను చెరగా పట్టుకుపోయిన దానికి దీనికి ఒక్క డిఫరెన్స్ ఉంటది. అక్కడ ఏంటంటే, నీవు మా దగ్గర మనుషుల దగ్గర ఈవులు తీసుకున్నావు అంటాడు కీర్తనకారుడు. ఇక్కడ ఏంటంటే ఈవులు ఇచ్చావు అంటాడు. అంటే బహుమతులు నువ్వు తీసుకున్నావు అని కీర్తనకారుడు అంటాడు. ఇక్కడ రాసిన లూకా సువార్తికుడేమో బహుమతులు ఇచ్చావు, ఎఫెసీ పత్రిక రాసిన పౌలు గారేమో బహుమతులు ఇచ్చావు అంటున్నాడు. అంటే దేవుడు ఏం తీసుకున్నా కూడా మనకిచ్చిన దాంట్లోంచే తీసుకుంటాడు. మనకంటూ స్వంతదేది కూడా లేదు. ఈ సృష్టి అంతా కూడా ఆయన సృష్టించిందే కాబట్టి దేవుడికి మనం ఏమి ఇచ్చినా ఆయనకు మనం ఇచ్చిన దాంట్లో ఇచ్చేదే. అది తీసుకుని మనల్ని నూరంతలుగా ఆశీర్వదించే దేవుడు. కాబట్టి రెండవ దొంగ గురించి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, పరదేశంలోకి ఎట్లాగ వెళ్ళాడు అంటే, ముందు మామూలుగానే ఉన్నాడు, మొదటి దొంగలాగానే ఉన్నాడు, పరిస్థితులను అధ్యయనం చేశాడు.
అధ్యయనం చెయ్యాలి. ముందు పరిస్థితులు అధ్యయనం చేసిన తర్వాత జ్ఞానవంతుడిగా ఆలోచించాడు. ఆ పరిస్థితిలో అక్కడ ఉన్న వాళ్ళు నలుగురితో పాటు నేను అనుకోలేదు, కానీ కొంత తన విచక్షణ జ్ఞానం ఉపయోగించి ఆలోచించి యేసుక్రీస్తు మామూలు వ్యక్తి కాదు అని చెప్పి ఆయన వెంటనే ఒప్పుకున్నాడు. యేసుక్రీస్తు కూడా పరదేశంలోకి రెండవ దొంగను తీసుకెళ్ళినప్పుడు, ఇదిగో నాతో పాటు సిలువ వేయబడిన వ్యక్తి విశ్వసించాడు, రక్షకుడిగా అంగీకరించాడు, పరదేశంలోకి వచ్చాడు. మీరు కూడా ఆ రకమైన విశ్వాసం కలిగి ఉన్నట్టయితే చెరను చెరగా పట్టుకుని ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఆరోహణుడు అయిపోయాడు. అపోస్తల కార్యాల గ్రంథం 1వ అధ్యాయంలో మనం చూస్తాం. ఆరోహణుడు అయిపోయిన సమయంలో ఆ చెరను చెరగా పట్టుకెళ్ళిపోయాడు. అంతవరకు కూడా ఆయన వచ్చే వరకు కూడా వేచి ఉన్నటువంటి ఆత్మల్ని తీసుకుని ఆయన వెళ్ళాడు. అంటే ఇక్కడ ఈ రెండో దొంగ నుంచి మనం గమనించాల్సింది ఏంటంటే, అందరూ ఎలాగున్నారు వాళ్ళతో పాటే ట్రెండ్ కదండి అంటారు. ట్రెండ్ తో పాటు మనం ఉండాలి కదండి అంటారు. ట్రెండ్ తో పాటు ఉంటే మనం వాళ్ళతో కూడా గాలి కొట్టుకుపోయే వాళ్ళగానే ఉంటాం. ఈ రెండో దొంగలో ఉన్న సుగుణం ఏంటంటే, ఉన్న పరిస్థితిని అంతని చూశాడు. ఆ మొదటి దొంగను గద్దించాడు, ప్రేమతో గద్దించాడు. ఆ గద్దించిన తర్వాత తన అతిక్రమాలు దేవుడు ముఖకాంతి చూసిన వెంటనే ఒప్పుకున్నాడు, హృదయ శుద్ధిని పొందాడు, సాత్వికుడిగా ఉన్నాడు, సమాధాన పరచడం చూశాడు, ఎన్నో ధన్యకరమైన అంశాలు అతను పొందుకున్నాడు, గొప్ప వాగ్దానం తీసుకున్నాడు. మరి చిన్నప్పటి నుంచి వాక్యం వింటున్న మనం ఎన్నో గుడ్ ఫ్రైడేలు అయిపోయినాయి, ఎన్నో గుడ్ ఫ్రైడేలు ఫలానా పాస్టర్ గారు వాక్యం ఇలా చెప్పారు, బాగా చెప్పారని చెప్పి అనుకుంటాం. కానీ ఇంప్లిమెంటేషన్కి వచ్చాడు. ధర్మశాస్త్రం వినివారు మాత్రం నీతిమంతులు కారు, కానీ ధర్మశాస్త్రం విని గైకొన వారు మాత్రమే నీతిమంతులు అని పౌలు గారు చెప్తున్నారు కదా. కాబట్టి ఒక పౌలు గారే కాదు, ఆది కాండం తగ్గించి మనం చూస్తున్నాం. అప్పుడు ఆజ్ఞ లేదు, దేవుని మాటే ఆజ్ఞ. గైకొనకపోవటం వల్లే అవ్వ ఆదం గెంటి వేయబడ్డారు. అట్లా దేవుని మాట, నిత్యము దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మనం చేసే ప్రతి పని దేవుని దృష్టిలో మంచిగా కాదని మనకు తెలిసి చేసే పాపానికి క్షమాపణ లేదు. తెలియక చేసిన పాపానికి అసలు ఏ క్రైస్తవుడు కూడా నేను తెలియక చేశాను ఇది అంటానికి వీల్లేదు. కాబట్టి ఈ రోజున మనం ధ్యానించిన అంశంలో ఉన్న కొద్ది సమయాన్ని, చుట్టూ పరిస్థితులు ఎట్లాగున్నా కూడా ఉన్న కొద్ది సమయాన్ని ఎంత చక్కగా ఉపయోగించుకుని తన రక్షణ పొందటం మాత్రమే కాకుండా ఇంకొక ఆత్మ రక్షించడానికి కూడా తాపత్రయపడిన దొంగను మనం చూసినప్పుడు ఆ జీవితాన్ని బట్టి మన హృదయాన్ని మార్చుకుందాం. అట్టి నడిపింపు దేవుడు మనకి అనుగ్రహించును గాక. ఆమేన్. ధ్యానించిన వాక్యం నూరంతలుగా ఫలింపు చేయమని మా ప్రభువును నీ ప్రియ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ఆమేన్.